అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది? యుద్ధం ముగియాలంటే ఇరాన్ అమెరికా వశం కావాలి. ఇరాన్ వనరులు అమెరికా చేతుల్లోకి వెళ్ళినప్పుడే యుద్ధం ముగిసిద్ది. అప్పుడు దాకా యుద్ధం ఏదో ఒక రూపాన జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయి, అమెరికా దగ్గర కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అమెరికా నిజానికి ఇజ్రాయెల్ కోసం ఇరాన్ మీద యుద్ధానికి రాలే. ఇజ్రాయెల్ ఏమో తన ఆత్మరక్షణ కోసం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది. అణ్వాయుధాలు తయారు చేసేది నన్ను నాశనం చేయడం కోసమే. కాబట్టి ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపాలి అన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. మరి అమెరికా ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్కి సపోర్ట్గా రావడం కోసం కాదు. సపోర్ట్గా వచ్చినప్పటికీ అమెరికా వెనకాలన్న వ్యూహం ఏంటంటే ఇరాన్ని తమ వశం చేసుకోవాలి, ఇరాన్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ని తమ వశం చేసుకోవాలి అని అమెరికా యుద్ధంలోకి దూరింది. యుద్ధం సక్సెస్ఫుల్గానే స్టార్ట్ చేశారు. సుప్రీం లీడర్ని ఖమేనీని చంపేశారు. అంత బాగానే ఉంది. కానీ ఇరాన్ అనుకున్నంత తొందరగా లొంగలేదు, తెగించి పోరాటం చేసింది. పైగా హార్మోజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడింది. ఇది అమెరికా ముందు ఊహించలే. హార్మోజ్ జలసంధి అనేది ఒకటి ఉంది అంటే ఆవేశంతో యుద్ధానికి వచ్చింది, వెనిజులాను ఆక్యుపై చేసుకున్నట్టు వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు అనుకుంది. కానీ అంత ఈజీగా ఇరాన్ లొంగలేదు. పైగా హార్మోజ్ జలసంధి అనేటువంటి ఒక దాన్ని పెట్టుకుని గేమ్ ఆడింది. ఆ గేమ్ని అమెరికా ముందుగా పసిగట్టలేకపోయింది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయటం వల్ల ప్రపంచానికి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొత్తం ప్రపంచం సంక్షోభంలో ఇరక్కపోయింది. పైగా ఇరాను గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. దానివల్ల గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. తెగించి కొట్టాడింది, ఏమాత్రం లొంగకుండా కొట్టాడింది. ఇది అమెరికా ఊహించలేదు. దానివల్ల యుద్ధానికి కొంత స్లో డౌన్ చేసింది. చర్చల ద్వారా ఇరాన్ని లొంగ తీసుకుందాం అనుకుంది, అట్ట కూడా లొంగలేదు. ఎటాకు కొంత యుద్ధం చేసాం, ఇప్పుడు ఇరాను బతకలేని పరిస్థితిలో ఉంది కదా, మనకి లొంగిపోద్దులే, చర్చల ద్వారా ఏదో ఒకటి ఇస్తానంటే లొంగిపోయిద్దిలే అనుకుంది. అట్ట కూడా లొంగలేదు. ఎందుకంటే మొదటి లీడర్షిప్ మొత్తం చనిపోయారు. ఇప్పుడు అంతా ఉంది సెకండ్ థర్డ్ లీడర్షిప్ మాత్రమే. దాదాపు మెయిన్ లీడర్షిప్ అంతా ఇరాన్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. సో వీళ్ళు తొందరగానే లొంగుతారే, చర్చల ద్వారా వీళ్ళని మన చేతుల్లో పెట్టుకున్నాం అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కదా. మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. అందులో ఇంకో స్ట్రాటజీ ఏంటంటే యుద్ధాన్ని ఆపాము అంటే శత్రువు ఇక గను పక్కన పెట్టి పండుకుంటే మరొకసారి యుద్ధం మీదకి వెళ్తే ఇరాన్ తొందరగా నాశనం చేయొచ్చు అనేటువంటిది. ఈసారి పూర్తిగా హార్మోజ్ జలసంధిని తమ చేతిలో తీసుకోవాలనేది ట్రంప్ వ్యూహం. అది అడ్డం పెట్టుకునే గేమ్ ఆడుతుందిగా ఇరాను. కాబట్టి హార్మోజ్ జలసంధిని తన చేతిలో తీసుకోవాలి. పైగా కరుగు దీవులని కూడా తమ చేతిలో తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే ఇరాన్ ఇతర దేశాలకి తమ ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా అది లేకపోతే ఆర్థికంగా ఇరాను చతికిల పడిద్ది. కాబట్టి అది కూడా తమ చేతిలో తీసుకోవాలి అనేటువంటి స్ట్రాటజీతోటి మళ్ళీ ఇజ్రాయెల్తో కలిసి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదే నడుస్తుంది. మరి ఎంత తొందరగా ఇరాన్ అమెరికా చేతిలోకి వెళ్తే యుద్ధం అంత తొందరగా ఆగిద్ది. లేదు అమెరికా చెప్పినట్టు ఇరాన్ వినగలిగితే యుద్ధం ఆపిద్ది. బట్ ఇరాన్ దానికి సిద్ధంగా లేదు. చావనన్నా చేద్దాం కానీ మేము లొంగమని వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరి మొండితనం, వీళ్ళందరి పిచ్చితనం, వీళ్ళందరి మూర్ఖత్వం ప్రపంచానికి శాపమై కూర్చుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.